హాయ్ అండి, వెల్కమ్ టు ప్రియ వ్లాగ్స్. ఈరోజు మీ ముందుకు నేను టమాటా రసం అండ్ ఆనియన్ చికెన్ ఫ్రై అండి చేసి చూపించబోతున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను చేసింది నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి, ఓకేనా? అట్లాగే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ మాత్రం ఇవ్వండి. వీడియో లాస్ట్ వరకు చూడండి దయచేసి, ప్లీజ్ ఐ రిక్వెస్ట్. రసానికి అయితే ఫస్ట్ కొంచెం వాటర్ పోసేసుకున్నానండి. ఒక గిన్నెలో వాటర్ పోసేసుకొని టమాటాలు, కొంచెం కొత్తిమీర, పుదీనా అవన్నీ కూడా మనం కాస్త మిక్సీ పట్టేసుకొని ఆ వాటర్ కూడా అందులో పోసేసాను. అది మిక్సీ పట్టుకుంటే ఏంటంటే మనకి చక్కగా జ్యూసీ లాగా వచ్చింది కాబట్టి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో రసం పౌడరు, అట్లాగే కొంచెం లైట్గా కారం, సాల్టు, ధనియా పౌడరు వేసేసుకుంటే కొంచెం మంచిగా మరిగిపోద్ది. మనం టమాటా మిక్సీ పట్టేటప్పుడే మనం అందులో కొంచెం చింతపండు కూడా వేసేసుకోవాలండి. వేసేసుకుంటే మొత్తం అయిపోద్ది. ఇది చక్కగా మరుగుతూ ఉంది కదా, చూస్తున్నారుగా, మంచి కలర్ఫుల్గా వచ్చేసింది, మరుగుతుంది. ఈలోపు మనం చికెన్ కావాల్సిన ఐటమ్స్ ఏంటో ప్రిపేర్ అయిపోదాం, ఓకేనా? ఆనియన్ చికెన్ ఫ్రై అన్నాను కదా మీకు. నేను ఇంకా రసానికి తాలింపు పెట్టుకోవడానికి అన్నీ కూడా దినుసులు పక్కన పెట్టేసుకున్నానండి. అయితే ఈ ఫ్రైకి పక్కన పెట్టుకొని మిగతావి ఇప్పుడు తాలింపు వేయడానికైతే దినుసులు మీకు చూపించాను ఆల్రెడీ, చూసారు కదా. అదే చిన్నులపాయి, అలాగే ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, ధనియాలు, ఆవాలు, ఇంకా కామన్ తాలింపు అయితే వేసేసాను. రసం అయితే మంచి వాసన వస్తుందండి. ఇప్పుడు చెప్పానుగా చికెన్ ఫ్రై అండి అని, ఆనియన్ చికెన్ ఫ్రై. దీనికి కావాల్సిన ఆనియన్స్, అలాగే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నానుగా, చూస్తున్నారు కదా. ఇందులో ఏంటంటే మనం గ్రేవీ అనేది ఆనియన్తోనే వస్తుందండి, చాలా బాగుంటుందండి. ఆయిల్ పెట్టేసుకున్నాను, కాయిపోయింది. చూసారుగా, ఆనియన్స్ వేసాను, పచ్చిమిర్చి వేసేసాను. మంచిగా అవి పచ్చివాసన పోయేంత వరకు రోస్ట్ అయిపోద్ది. అలాగే కరివేపాకు, అట్లాగే చికెన్ కూడా వేసేసానండి. ఇప్పుడు ఇదంతా ఓల్ గరం మసాలా అండి. ధనియా పౌడరు, గరం మసాలా, చికెన్ మసాలా, లైట్గా పసుపు, కారం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుని అవే కూడా వేసేసాను అందులోని. కొంచెం లైట్గా అలా మగ్గుతూ ఉంటుందండి, దాన్ని మంచిగా వేయించుకోవాలి. అయిన తర్వాత కాస్త సాల్ట్ వేసేసుకోవాలండి. సాల్ట్ వేసేసుకుంటే కొంచెం బాగా చక్కగా దగ్గరికి అవుతూ ఉంటుంది. మనం దీంట్లో ఏంటంటే ఇంకా మనం అందులో వాటర్ పోయినా అవసరం లేదండి, దాంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్కి అది మంచిగా కుక్ అయిపోద్ది. చూసారా, అదిగోండి ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇంక ఇప్పుడు ఉన్న మసాలాలన్నీ మొత్తం వేసేసామండి. స్టార్టింగ్ ఏంటంటే మనం కొంచెం సాల్టు అవి కొంచెం లైట్గా వేసాము. తర్వాత ఇప్పుడు గరం మసాలా లాస్ట్ ఫినిషింగ్, చికెన్ మసాలా, గరం మసాలా, కొంచెం లైట్గా కారం వేసాము. అల్లం పేస్ట్ కూడా ఫస్టే వేసేసాం మనం. చూసారు కదా, చూడండి ఎంత చక్కగా అయిపోయిందో. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టి నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. బాయ్.